హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో గీత అనే కళ్ళు లేని అమ్మాయిని చూపిస్తారు. గీత తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె డబ్బు సంపాదించడం కోసం తన ఇంట్లో తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. ప్రేమ జంటలు గీత ఇంటికి వచ్చేవారు. ఆమె వాళ్ళకి డబ్బులు తీసుకొని రూములు ఇచ్చేది. రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే ఆ ప్రేమ జంటలు బంచిక్ చేసేవాళ్ళు. గీత డోర్ బయట ఉండి వాళ్ళ సౌండ్‌లు వింటూ ఉంటుంది. గీత చిన్న సిటీలో ఉంటుంది. సిటీలో గీత అందరికీ తెలుసు. తను ఏమైనా కొనడానికి బజార్‌లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆమెను చాలా ప్రేమగా పలకరిస్తారు. గీతకు కంటి చూపు లేదు కాబట్టి అందరూ ఆమెను చూసి జాలిపడేవారు. అలాగే గీతకి జాన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. జాన్ గీతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. కానీ గీత మాత్రం తనని ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది. కొంతసేపు తర్వాత గీత ఇంటి వైపు ఒక ప్రేమ జంట వస్తూ ఉంటుంది. ఈ జంట కూడా గీత ఇంట్లో బంచిక్ చేయాలని వచ్చారు. త్వరగానే వీళ్ళు గీత ఇంటికి వచ్చేస్తారు. గీతతో బేరం మాట్లాడుకుని రూమ్‌లోకి వెళ్లి బంచిక్ చేస్తారు. పని అయిపోయిన తర్వాత గీతకు డబ్బులిస్తారు. అయితే గీతకి కంటి చూపు లేదు. కానీ ఆమె డబ్బులు మాత్రం పర్ఫెక్ట్‌గా లెక్కబెడుతుంది. కానీ ఈ అబ్బాయి ఆమెను మోసం చేయడానికి డబ్బులు తక్కువగా ఇస్తాడు. కానీ గీతకి డబ్బులు ముట్టుకోగానే అంతా అర్థమైపోతుంది. గీత టాలెంట్ చూసి ఈ అబ్బాయి మొత్తం డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ జంట వెళ్ళిపోయిన వెంటనే గీత డబ్బులు ఒక బాక్స్‌లో దాచిపెడుతుంది. ఆ తర్వాత వాళ్ళు బంచిక్ చేసిన రూమ్‌లోకి వెళ్లి దుప్పట్లు సర్దుకుంటుంది. ఈలోగా ఆమె చేతిలోకి ఒక గొడుగు దొరుకుతుంది. ఆ గొడుగుని తాకగానే ఆమెలో వేడి పుడుతుంది. ఆ తర్వాత ఆమె అక్కడే పడుకొని బట్టలు విప్పేసుకొని చేతి పని చేసుకుంటుంది. కొంచెం సేపు తర్వాత చీకటి పడుతుంది. జాన్ గీత కోసం సరుకులు తీసుకొస్తాడు. జాన్ గీతకి ఫ్రెండ్ కాబట్టి ఆమె అవసరాలన్నీ చూస్తూ ఉండేవాడు. జాన్ గీతతో మాట్లాడుతూ నేను నీతో బంచిక్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. గీత జాన్‌కి నెత్తి మీద ఒకటి ఇచ్చి పని చూసుకోమని చెప్తుంది. జాన్ గీతను ఒప్పించడానికి ఆమెకు ఒక మంచి పర్ఫ్యూమ్ ఇస్తాడు. గీత ఆ పర్ఫ్యూమ్ తీసుకొని టైం అయింది ఇంటికి వెళ్ళమని చెప్తుంది. జాన్ వెళ్ళిపోయిన తర్వాత గీత పడుకోవడానికి దుప్పట్లు వేసుకుంటుంది. గీత చూడలేదు కాబట్టి సమయం గడపడం కోసం పాటలు వింటూ ఉంటుంది. ఈరోజు పాటలు వింటూ ఆమె తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటుంది. గీత తల్లి పేరు నగ్మ. ఆమె ఒళ్ళమ్ముకుని డబ్బులు సంపాదించేది. అప్పుడు గీత చిన్నది. ఒక జబ్బు కారణంగా గీత కంటి చూపు కోల్పోయింది. నగ్మ తన కూతురికి ఆపరేషన్ చేయించి ఎలాగైనా కంటి చూపు తేవాలని తన ఒళ్ళు అమ్ముకునేది. అలా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ గీత నిద్రపోతుంది. ఉదయాన్నే గీత టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఈలోగా ఆమె ఇంటికి రాము, విమల అనే ఒక ప్రేమ జంట వస్తుంది. ఈ జంట ఫస్ట్ టైం గీత ఇంటికి దబిడి దిబిడి చేయడానికి వచ్చారు. అందుకు గీత వాళ్ళకి ఇంటి రూల్స్ చెప్తుంది. విమల ఇల్లు చూస్తూ ఉంటుంది. ఆమెకు చాలా బ్యాగులు కనపడతాయి. ఇది చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఈలోగా గీత విమలని ఆపి ఇంట్లో వస్తువులు ముట్టుకోవడం నిషిద్ధమని చెప్తుంది. రాము ఈమె మాటలన్నిటికీ ఒప్పుకొని గీతకు డబ్బులిస్తాడు. ఆ తర్వాత రాము విమలను రూమ్‌లోకి తీసుకెళ్లి బంచిక్ చేస్తాడు. గీత బయట నిలబడి వాళ్ళ సౌండ్స్ వింటూ ఉంటుంది. తనలో కూడా వేడెక్కి తన గుహలో సెగలు రేపుకుంటూ ఉంటుంది. ఈ ఉద్రేకంలో గీత చెయ్యి ఒక పెనం తగిలి ఆ పెనం గీత తల మీద పడుతుంది. గీత పెద్దగా కేకలు పెడుతుంది. ఆమె అరుపులు విని రాము, విమల బయటకు వస్తారు. రాము గీత తలని ప్రేమతో నిమురుతాడు. ఇతను తనపై చూపిస్తున్న ప్రేమను చూసి గీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంతసేపటి తర్వాత గీత జాన్ దగ్గర ఉంటుంది. ఆమె రాము గురించి జాన్‌కి మొత్తం చెప్పేస్తుంది. నేను రాము లవ్‌లో పడ్డాను. నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. గీత మాటలు విని జాన్ ఆమెను ఆట పట్టిస్తాడు. అందుకు గీత మాట దాటేసి ఊరుకోమని చెప్తుంది. మరుసటి రోజు గీత తన ఇంట్లో ఉంటుంది. ఈలోగా రాము తన ఇంటికి వస్తాడు. రాము వాయిస్ వినగానే గీత తన వంటికి పర్ఫ్యూమ్ రాసుకుంటుంది. బాగా సింగారించుకుని వెళ్లి తలుపు తీస్తుంది. రాము తనతో పాటు విమలను కూడా తీసుకొచ్చి ఉంటాడు. రాముకి గీత పర్ఫ్యూమ్ బాగా నచ్చుతుంది. అదే మూడ్‌లో విమలాని రూమ్‌లోకి తీసుకెళ్లి బంచిక్ చేస్తాడు. పని అయిపోయిన తర్వాత రాము బాత్రూమ్‌కి వెళ్తాడు. ఆ తర్వాత విమల గీత దగ్గరికి వచ్చి, "నాకు తెలుసు. నువ్వు మా సౌండ్స్ విని వేడెక్కిపోతున్నావు" అంటుంది. ఈ మాట విని గీత సైలెంట్ అయిపోతుంది. అప్పుడు విమల, "నువ్వు కావాలంటే మాతో జాయిన్ అవ్వొచ్చని మనమిద్దరం కలిసి రాముని నలిపేద్దాం" అంటుంది. ఈలోగా రాము కూడా వస్తాడు. ఆ తర్వాత విమల రాముని తీసుకొని వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత జాన్ గీత ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంటాడు. గీత ముందు తన మాటలు పట్టించుకోదు. కానీ రాము ఆమెను ముట్టుకొని వేడెక్కించే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందుకని గీత కూడా వేడెక్కిపోయి జాన్ బట్టలు విప్పేస్తుంది. రాముని తీసుకెళ్లి బెడ్ మీద పడేసి జాన్ ఆయుధాన్ని నోట్లో వేసుకుంటుంది. అయితే గీత నోట్లో వేడి ముందు జాన్ ఆయుధం నిలవలేకపోతుంది. అందువల్ల గీత త్వరగా వాంతి చేసుకోవాల్సి వస్తుంది. జాన్ గీతకి సారీ చెప్తాడు. అందుకు గీత, "అరే మ్యాగీ నూడిల్స్, 2 నిమిషాల్లోనే నీ పని అయిపోయింది. నువ్వు ఎప్పుడూ నా దాహాన్ని తీర్చలేవు" అంటుంది. గీత మాట విని జాన్ నీరసించిపోతాడు. గీత జాన్‌ని ఓదార్చాలని ట్రై చేస్తుంది. అప్పుడు ఔట్ అయిన జాన్ బాధలో పెవిలియన్‌కు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గీత తన ఇంట్లో ఉండి వచ్చే జంటల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఈరోజు తన ఇంట్లో దాహం తీర్చుకోవడానికి ఏ జంట రాలేదు. అందుకు గీత చాలా నిరాశగా ఉంటుంది. ఈలోగా గీత ఇంటి తలుపు ఎవరో తడతారు. వెంటనే గీత వెళ్లి తలుపు తీస్తుంది. వచ్చింది ఎవరో కాదు, జాన్. తనతో పాటు ఒక క్యాట్‌ని తీసుకొచ్చుంటాడు. గీత ఆశ్చర్యపోతుంది. ఆలస్యం చేయకుండా జాన్ ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకెళ్లి పచ్చడి చేస్తాడు. గీత ఈరోజు కూడా రూమ్ బయట ఉండి వాళ్ళ సౌండ్స్ వింటూ ఉంటుంది.
ఈ సౌండ్స్ విని గీత నిరాశకు లోనవుతుంది. జాన్ కావాలనే రూమ్‌లో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. జాన్ పెద్ద ఆటగాడు అనుకోవాలని ఇలా చేశాడు. పని అయిపోయిన తర్వాత గీతకు డబ్బులిచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. జాన్ వెళ్ళిపోయిన తర్వాత గీత పడుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా మళ్ళీ తన డోర్ సౌండ్ వస్తుంది. గీత వెళ్లి డోర్ తీయగానే వచ్చిన వ్యక్తి రూమ్ ఖాళీగా ఉందా అని అడుగుతాడు. ఈ వాయిస్ విని గీత సంతోషపడుతుంది. ఎందుకంటే వచ్చింది ఎవరో కాదు రామ్. గీత విమల గురించి రామ్‌ని అడుగుతుంది. అందుకు రామ్ కొంతసేపట్లో వస్తుంది. అంతవరకు నేను రూమ్‌లో రెస్ట్ తీసుకుంటాను అని సమాధానం చెప్తాడు. రాము మాట విని గీత తనని రూమ్‌లోకి పంపిస్తుంది. రూమ్‌లోకి వచ్చిన వెంటనే రాము చేతి పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు గీత కూడా రూమ్ డోర్ బయట నిలబడి సౌండ్స్ వింటూ ఉంటుంది. రాము వేడెక్కిపోయే అరుపులు అరుస్తూ ఉండడంతో గీత కూడా బయట వేడెక్కిపోయి తను కూడా తన వేలికి పని చెప్తూ ఉంటుంది. ఈలోగా రాము కూడా గీత అరుపులు విని బయటకొచ్చి గీతను ఆపుతాడు. అప్పుడు గీత రాముకి సారీ చెప్తుంది. అప్పుడు రాము ఏమీ మాట్లాడకుండా ఆమెను చేత్తో తడుముతూ ఉంటాడు. అలా తడుముతూ తడుముతూ గీతను పూర్తిగా వేడెక్కిపోయేలాగా చేసి బొంబోళ జంబా అనేలా బంచిక్ చేస్తాడు. ఈలోగా చాటుగా విమల ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే డబ్బు దొంగతనం చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ అంతా రాముదే. కావాలనే గీతని వేడెక్కించి ఆమె ధ్యాస మళ్ళేలా చేశాడు. విమల దొంగతనం చేస్తూ చేతికందిన బంగారం, గీత బాక్సులో దాచుకున్న డబ్బు లేపేస్తుంది. ఆమె ఇంకా దొంగతనం చేస్తూ ఉంటుంది. ఈలోగా జాన్ కూడా గీత ఇంట్లోకి వస్తాడు. జాన్ విమల దొంగతనం చేయడం చూస్తాడు. ఆమె పారిపోతుంటే జాన్ ఆమెను పట్టుకోవాలని ట్రై చేస్తాడు. కానీ విమల తన మీద దాడి చేసి ఇంట్లో నుంచి బయటికి పారిపోతుంది. జాన్ బయటకు వచ్చి విమలని పట్టుకోవాలని ట్రై చేస్తాడు. త్వరగానే ఆమెను పట్టుకుని ఆమె దగ్గర ఉన్న డబ్బు సంచి లాక్కోవాలని ట్రై చేస్తాడు. అందుకు విమల తనను తను రక్షించుకోవడానికి డబ్బులు గాల్లోకి ఎగరేసి అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తుంది. అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి డబ్బులు ఏరుతూ ఉంటారు. ఈలోగా రాము కూడా అక్కడికి వచ్చి జాన్ మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరబ్బాయిల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి గొడవల్లో రాము ఎక్స్‌పర్ట్ కాబట్టి జాన్‌ని కింద పడేసి కొట్టి విమలని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా గీత కూడా దెబ్బలు తగిలిన జాన్ దగ్గరికి వస్తుంది. జాన్ అరుపులు విని గీత కూడా చాలా భయపడిపోయింది. ఆ తర్వాత గీత వెంటనే జాన్‌ని ఇంటికి తీసుకువెళ్తుంది. జాన్‌కి తగిలిన గాయాలకు మందు రాస్తూ గీత నా వల్లే ఇదంతా జరిగింది అని చాలా సార్లు జాన్‌కి సారీ చెప్తుంది. అందుకు జాన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వెప్పుడూ నన్ను వదిలి వెళ్ళకు అంటాడు. జాన్ మాట విన్నాక గీతకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. గీత తల్లి నగ్మ కూడా గీతని చాలా ప్రేమించేది. కానీ ఒకరోజు గీతను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. ఇప్పటికీ గీతకు అర్థం కాలేదు. తన తల్లి తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది, ఎవరితో వెళ్ళింది అనేది. కొన్ని రోజుల తర్వాత స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు జాన్ గాయాలన్నీ మానిపోయుంటాయి. జాన్ గీత దగ్గర ఉన్నాడు. గీత జాన్‌తో నువ్వు ఎప్పుడూ నాకు సహాయం చేస్తూనే ఉన్నావు. సహాయం చేస్తూ చేస్తూ నువ్వు కూడా దాడికి గురయ్యావు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఈ మాట విన్నాక జాన్ సంతోషపడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. గీత లాంటి కళ్ళు లేని అమ్మాయి జీవితం అంత ఈజీగా సాగిపోదు. రాము లాంటి దుర్మార్గులు వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాల్ని అస్తవ్యస్తం చేస్తారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.